చాలా బారు జుట్టు ఉండే, పెద్ద జుట్టు ఉండే, మందమైన జుట్టు ఉండే. అది ఆశ అతికి ఆశకి పోయి నేను అసలే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఇంకా జుట్టు పెరుగుతుందో ఏమోనని టీవీలలో యాడ్లు చూసి ఫోన్లలో యాప్లు చూసి వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని అలా అయిపోయింది. అలా నూనెలో ఆ నూనె ఈ నూనె అని రాసి 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 జుట్టు పెరగటం పక్కవ పెడితే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి ఇలా అయిందన్నమాట. అతిగాశ ప్రాణగండం అని అందరూ చెప్తూ ఉంటే నేను అస్సలు పట్టించుకోలేదు. అలా పట్టించుకోకపోవడం వల్లనే నా జుట్టు ఇలా అయిపోయింది. ఆ షాంపూలు పెడితే జుట్టు పెరుగుద్ది, ఈ నూనె పెడితే జుట్టు పెరుగుద్ది అంటే ఆ నూనె ఈ షాంపూలు వాడి ఉన్న జుట్టును కూడా పొయ్యేలా చేసుకున్నాను. ఇలా చూడండి, ఇలా పిల్లకైందన్నమాట. అలా మాత్రం ఎవరు ఉండకండి. ఎవరు ఏ మాటలు చెప్పినా నమ్మొద్దు. ఆ షాంపూలు ఈ షాంపూలు పెడితే ఉన్న జుట్టు ఊడిపోయి పిలకైతుంది అన్నమాట. నా పరిస్థితి అలా అయింది. అతిగా ఆశ పోయి ఉన్న జుట్టును పోగొట్టుకొని ఇలా పిలకేసుకొని ఉన్నాను. ఏం చేయను, ఇలా పిలక జుట్టు అయిపోయింది. నాకు జుట్టు మొత్తం పోయిందాకనే నాకు తెలిసొచ్చిందన్నమాట. ఇంతకుముందు ఆడవాళ్లకు మంచినీళ్ళ పంపుల కాడ అదే కొలాయిల కాడ గొడవలు వచ్చేటి. నీ ముందు పడతానని గొడవలు పెట్టుకుంటోళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్సుల కాడ గొడవలు పెట్టుకుంటున్నారు. నాకు సీటు కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు. అసలు గవర్నమెంట్ ఈ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టింది? ఏ ఉప్పు కారాల్లో, ఏ పప్పులలో, ఏ బియ్యాలలో, ఏ నూనెలలో, కిరాణా సామాన్లలో రేట్లు తగ్గితే పోయింది కదా. ఈ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలి? అసలు ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ ఏ చిన్న భార్య భర్తకి ఏ చిన్న గొడవైనా సరే పుట్టింటికి ఒక బ్యాగ్ పట్టుకోవడం, పుట్టింటికి పోవడం. వెనకాలే మొగోళ్ళు కూడా టికెట్లు తీసుకొని మరి పిల్లల తోలుకరావటానికి మళ్ళీ పోవటం. ఎందుకు ఇది? ఏ కిరాణా సామాన్ల రేట్లు తగ్గితే బాగుంటది కదా. ఎందుకు ఇలాంటి ఫ్రీ బస్సులు పెట్టి ఇంట్లో గొడవలు రావటం? ఏంటిది? కిరాణా సామాన్లనేమో రేట్లు పెంచారు. ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఆడవాళ్లకు సేఫ్టీ చేస్తున్నారు, ఆడవాళ్లకు మంచి చేస్తున్నారు. ఈ మంచి కూడా కాదు, ఇంట్లో గొడవలే. నాకైతే ఈ ఫ్రీ బస్ పథకం అయితే అస్సలు నాకు నచ్చలేదు. మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. ఇంతకుముందు మగ పిల్లకాళ్ళు పెళ్ళి అంటే ఎగిరి గంతేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అంటేనే వామ్మ మాకు పెళ్ళొద్దని పారిపోతున్నారు. ఆ పెళ్లి చేసుకుని చావట కంటే ఇలాగే ఉండిపోతే మంచిది అని మగ పిల్లగాళ్ళు ఇప్పుడు అంటున్నారన్నమాట. పెళ్లిళ్ళు అవ్వంగానే వాళ్ళకు ఒక లవ్వర్ ఉండటం, లేకపోతే మళ్ళీ ఎవరినైనా లవ్ చేయటము, ఇలాంటివి చేయటం, మొగళ్ళని మందు పెట్టి చంపటము, కిరసనాల పోసి చంపటము, లేకపోతే లేనిపోని గొడవలు పెట్టి నిందలేసి పంపించటము, ఇలా చేస్తున్నారు కదా ఆడవాళ్ళు. అందుకనే మగవాళ్ళు పెళ్లి అంటేనే, మగపరగాళ్ళు పెళ్లి అంటేనే భయపడుతున్నారు. అమ్మో పెళ్లి అంటేనే 10 అడుగులు దూరం ఉంటున్నారు మగ పిల్లగాళ్ళు. అమ్మో పెళ్లికో దండం, మీకో దండం అని మగ పిల్లగాళ్ళు అంటున్నారు. ఒకలేమో మందు పెట్టి చంపుతారంట, ఒకలేమో యాక్సిడెంట్ చేసి చంపుతారంట, ఒకలేమో దిండు పెట్టి చంపుతారంట, ఒకలేమో రబడీలం పెట్టి చంపుతారంట, ఒకలేమో డాబా పై నుంచి నెట్టేసి చంపుతారంట. ఇలా తయారయ్యారు ఆడపోరగాళ్ళు. ఇలా తయారయ్యటం వల్లనే మగ పోరగాళ్ళు ఇలా పెళ్లిళ్ళు అంటేనే పారిపోతున్నారు. అలాగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళ మాట విని, అది తప్పైనా రైట్ అయినా వాళ్ళ మాట విని వాళ్ళకే సలం కొడుతున్నారు మగవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రాణం మీద అంత భయం వేసింది వాళ్ళకు. ఆడవాళ్ళంటే అంత భయం వేస్తుంది. కొంతమంది మగ పోరగాళ్ళు అయితే నాకు పెళ్ళి అవుతుంది, మేము ఇలాగే ఉంటామంటున్నారు. వచ్చే నెల మా అబ్బాయి బర్త్డే ఉంది. అయితే మా ఆయన అన్నాడు కదా, పిల్లగాడి బర్త్డే ఉంది కదా, నేను వెళ్ళి బట్టలు తీసుకుని వస్తాను పిల్లగాడికి మనందరికీ, నీకేం కావాలో చెప్పవు అని అన్నాడు. అయితే నేను అన్నాను కదా, నేను కూడా వస్తాను బట్టలు తీసుకోవడానికి అన్నాను. అయితే వామ్మో నువ్వైతే వద్దు తల్లే అన్నాడు. ఎందుకు అలా అంటున్నారు అని అడిగితే, వామ్మో ఎవరితోటైనా పోవచ్చు కానీ మీ ఆడవాళ్ళతో మాత్రం అస్సలు పోకూడదు కూడా అన్నాడు. ఎందుకు అంత మాట అంటున్నారని అడిగితే, మీరు గంటలు చెప్తారు, గంటలు లేట్ చేస్తారు. ఆ చీర అంటారు, ఈ చీర అంటారు, ఆ కలర్ అంటారు, ఈ కలర్ అంటారు. మొత్తానికి ఒక్క చీర కూడా, ఒక్క డ్రెస్ కూడా, ఒక్కటి కూడా మీకు నచ్చదు. మీతో వచ్చేదానికన్నా నేను ఒక్కడనే పోవటం బెటరు అని మా ఆయన నన్ను తీసుకెళ్ళలేదు, ఒక్కడే వెళ్ళిపోయింది అన్నమాట. నన్ను తీసుకెళ్ళలేదు, ఒక్కడే వెళ్ళిపోయి తెచ్చుకున్నాడు అన్నమాట బట్టలు. నాతో పోతే లేట్ అవుతుందంట, ఆయనకు గంటలు లేట్ అవుతుందంట. అదే ఆయన పోతే ఒక అరగంటలో షాపింగ్ మొత్తం చేసుకుని వస్తాడంట. అందుకే నన్ను తీసుకెళ్ళకుండా ఆయన